నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దేవి శివనరాత్రుల్లో భాగంగా భీమవరం మావుళ్ళమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు, చండీ హోమం, సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని ఏర్పరిచారు. మల్లికార్జున శర్మ మాట్లాడుతూ, పరమేశ్వరుడు ఆదిశక్తి స్వరూపమైన పార్వతీదేవి కలిసిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ అని, ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు జ్ఞానాన్ని ఇచ్చి కష్టాలను తొలగిస్తారని, ఏ పని అయినా తలపడితే ఆ పని దిగ్విజయంగా నెరవేరుతుందని, అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన మల్లికార్జున మాట్లాడుతున్నాం. శరన్నవరాత్రిలో భాగంగా ఈ రోజున 6వ రోజులో చేరుకోవడం జరిగింది. ఈ రోజున ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన, అలాగే మంగళహారతి సేవ, తదనంతరం అమ్మవారి స్వరూపమైన గరగను తీసుకుని పందిట్లో గరగ ప్రత్యేక పూజ చేయడం జరిగింది. అలాగే 9 గంటలకి ఇక ముఖమండపంలో లక్ష కుంకుమార్చన, అలా కళావేదిక చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి విశేషమైన కుంకుమ పూజలు, అభిషేకాలు, చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ నవరాత్రి 11 రోజులు కూడా అమ్మవారిని 11 అలంకరణలో అలంకరిస్తున్నాం. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరణలో విరాజిల్లుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి 58వ నవరాత్రులు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు ఈ రోజు ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 2 కోట్ల రూపాయల కరెన్సీతో, సిల్వర్ మరియు బంగారంతో అమ్మవారిని అలంకరించి కళ్యాణ మండపం కరెన్సీ నోట్లతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య వర్తక సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ, అమ్మవారి 58వ శరన్నవరాత్రుల సందర్భంగా రేపు ఆదివారం ఆర్యవైశ్య యువజన సంఘం కన్నెపిల్లలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. రేపు ఆదివారం ఉదయం ఆర్యవైశ్య కన్నెపిల్లలచే కన్నె పూజ జరుగును, కన్నెపిల్లల పూజలు జరుగును. 2వ తారీఖు నాడు 2 గంటలకి రథోత్సవము, అదే రోజు సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకు తెప్పోత్సవము. రోజు జరిగే కుంకుమ పూజలు ప్రతిరోజు 6 గంటల కుంకుమ పూజలు ప్రారంభమవును. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య వర్తక. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని మహిళల సంరక్షణ, ఆరోగ్యం, అభివృద్ధి కోసం చేపట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భాజపా జిల్లా కన్వీనర్ పేర్చెర్ల సుభాష్ అన్నారు. కొలవూరు గ్రామంలోని ఎండగండి పిహెచ్సి ఆధ్వర్యంలో శనివారం జరిగినటువంటి ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భాజపా మండలాధ్యక్షుడు ఎర్రా విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, నాయకులు కలిగొట్ల సుబ్రహ్మణ్యం, గాజుల శివ, గ్రామ కార్యదర్శి జవిటి నాయుడు, సిహెచ్ ఘంటసాల వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలమూరు గ్రామంలో సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు భారతదేశ ప్రజలకి అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన గర్భిణీ స్త్రీలకి సంబంధించిన పౌష్టికాహారం కానీ, వాళ్ళకి కావాల్సిన అనేక రకమైన హెల్త్ టెస్టులు కానీ, మెడికల్ అలాగే మెడిసిన్స్ కానీ ఇవ్వటం కానీ, అలాగే ఈ విలేజ్లో ఉన్న పేదలందరికీ కూడా ఉచిత వైద్యం అందించి అన్ని రకాల టెస్టులు చేసి ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. వైట్ ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ నాయకులు నిత్యం వరప్రసాద్ నూతన గృహప్రవేశ వేడుకలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.
భీమవరం మండలం వెంప గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు వరప్రసాద్ దంపతుల ఆహ్వానం మేరకు ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నెట్టెం వరప్రసాద్ తిట్టం ఝాన్సీ ఒక ఎస్సీ కుటుంబానికి చెందినవారని, వారు నూతన గృహం కట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని, అట్టడుగు జాతికి చెందిన వారు అంబేద్కర్ భావజాలంతో ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఆమె అన్నారు. ప్రతి నెల కువైట్ నుండి 10,000 నుండి 50,000 రూపాయల వరకు వరప్రసాద్ దంపతులు ఇక్కడి పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నారని, వీరు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆమె కొనియాడారు. నమస్కారం. ఈరోజు భీమవరం నియోజకవర్గంలో ఉన్న వెంప గ్రామం సంబంధించిన ఇక్కడ ఎన్ఆర్ఐ సెట్టెం వరప్రసాద్ అండ్ సెట్టెం ఝాన్సీ వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా ఈరోజు మరి ఎంతో సంతోషంగా మరి డబుల్ స్టేతో ఒక ఎంఆర్పిఎస్ కుటుంబం, ఎస్సీ కుటుంబం ఈ విధంగా కట్టుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అందుకే మరి మేమందరం కూడా వచ్చి వీళ్ళని అభినందించడానికి వచ్చాను. ఎందుకంటే అట్లడుగు జనాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో ఈరోజు మరి అందరూ కూడా ఎస్సీలంటే సేవకులు కాదు, మరి అందరూ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించాడు. రాజ్యాంగంలో మనకి రాజ్యాంగ ఫలాలు ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళు ఆ ఫలాలు అందుకొని మరి కువైట్ వెళ్ళి మరి అక్కడ నుంచి కనీసం నెలకి 10,000 నుంచి 50,000 రూపాయలు కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అయితేనేంటి స్వచ్ఛంద సంస్థలుగా వీళ్ళు ఉద్భవించి మరి వాళ్ళకి కావాల్సిన కొంతమంది ఇళ్ళు కట్టారని చెప్తున్నారు. కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి పెన్షన్స్ గవర్నమెంట్ ఇస్తున్నా కానీ వాళ్ళకి ఏమైనా హెల్త్గా మెడికల్ చెకప్స్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా చేస్తున్నారు. కనుక ఇంత మంచి కార్యక్రమం ఇచ్చిన ఎన్ఆర్ఐ వరప్రసాద్ కువైట్ నుంచి వచ్చి మరి ఈరోజు ఎక్కడో ఉండకుండా మరి నేను పుట్టిన దేశానికి, మరి రాష్ట్రానికి, మన గ్రామానికి మనం ఏం చేయగలము, ఎందుకంటే మనం ఎంతో ఎదుగుతాం, ఇక్కడున్న అవకాశాలు అందిపుచ్చుకొని అబ్రాడ్ వెళ్తాం, వెళ్ళినా కానీ మరి మనందరం కూడా భూమి ఎంత గుండ్రంగా ఉంటుందో వాళ్ళకి తిరిగి రావాల్సింది మన స్వస్థలానికే. కనుక వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ సేవలు అందించడం అనేది నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. అండ్ కాకపోతే ఈరోజు మరి వీళ్ళలాగా అందరూ ఎస్సీస్ కూడా ఎదగాలి. ఎందుకంటే చాలామంది ఎదిగిన వాళ్ళే అట్లా పైకి వెళ్తారు, కానీ చాలామంది కూడా అవకాశాలు అందక అందిపుచ్చుకోవడం తెలియక మరి ఎస్సీ లోన్స్ కానీ, రుణాలు కానీ, మరి సబ్సిడీ ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది కూడా ముందుకు రావట్లేదు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో పోషణ మహోత్సవాల్లో భాగంగా తల్లులకు, పిల్లలకు ఆహారపు అలవాట్లు మార్పులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టార్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకంపై అవగాహన కల్పించారు. అర్హులైన గర్భిణీ వివరాలను నమోదు చేసి అంగన్వాడీ కార్యకర్తలకు తగు సూచనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ వైద్యుల ఆందోళన కార్యక్రమాలకు ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వైద్యుల న్యాయబద్ధ డిమాండ్స్ నెరవేర్చాలని సంఘ నాయకులు కోరారు. పిహెచ్సి వైద్యులు న్యాయమైన హక్కుల సాధనగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల గ్రామీణ వైద్యం కుంటుపడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య కేంద్ర ప్రభుత్వ వైద్యాధికారుల సమ్మె 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 27న స్వచ్ఛ నారీ కార్యక్రమం, 104 సంచార చికిత్స సేవలను కూడా బంద్ చేశారు. 28న అధికారిక వాట్సాప్ గ్రూప్ బహిష్కరణ, 29న అన్ని పిహెచ్సిల్లో ఓపీ సేవలు బంద్ చేయడం, 30న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ ప్రదర్శనలు, అక్టోబర్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాధికారులు రాష్ట్ర నడిబొడ్డు విజయవాడలో నిరసన కార్యక్రమాలు, నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని, 104 సంచార చికిత్స అలవెన్స్ ఇవ్వాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం సామరస్యంగా ఆలోచన చేసి పిహెచ్సి వైద్యుల న్యాయబద్ధమైన డిమాండ్స్ ను పరిష్కరించాలని ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ఎన్ మూర్తి, జిల్లా అధ్యక్షులు ఎం అమ్మాజీ, జిల్లా కార్యదర్శి కిషోర్ పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల 4 నెలల వేతన బకాయిలు, 40 నెలల పిఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 50 మందికి తగ్గకుండా పారిశుధ్య కార్మికులను నియమించి వారికి పనిభారం తొలగించాలని కోరారు. ఈ నెల 29వ తేదీ నుంచి నిధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నట్లు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కొనాల భీమారావు అన్నారు.
ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్లో పారిశుధ్య కార్మికులకు ఇస్తున్న అతి తక్కువ వేతనాలే సక్రమంగా ఇవ్వకపోవడంతో పస్తులతో వారు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులు లేక తీవ్ర పనిభారంతో వారు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్మాని పుష్పలత, భారతి, సిహెచ్ మంగమ్మ తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకి 4 నెలలుగా జీతాలు చెల్లించట్లేదు. అంతేకాకుండా 40 నెలల కాలంగా పిఎఫ్ ఖాతాల్లో వాళ్ళ పిఎఫ్ సొమ్ము జమ కావట్లేదు. అట్లాగే తణుకు ఏరియా హాస్పిటల్గా 50 పడకలకు ఉన్నప్పుడు 18 మంది పారిశుద్ధ్య కార్మికులతో నియమించడం జరిగింది. కానీ వాళ్ళ 100 పడకల హాస్పిటల్కి విస్తరించారు. ఇప్పుడు ప్రజెంట్ 150 పడకలు విస్తరించి దీన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చి ఇవాళ అనేకమైనటువంటి కొత్త భవనాలు నిర్మాణం చేశారు. కానీ హాస్పిటల్ భవనాలు పెరుగుతూ ఉన్న, పడకలు పెరుగుతున్నప్పటికీ ఇవాళ ఏదైతే 18 మంది 50 పడకల హాస్పిటల్ ఉన్నప్పుడు ఉన్న కార్మికులతోనే 150 పడకలకు విస్తరించినటువంటి హాస్పిటల్లో పారిశుద్ధ్య పనులు చేయించడంతో తీవ్రమైనటువంటి పనిభారంతో ఇవాళ తీవ్ర అనారోగ్యాలకి కార్మికులు గురవుతూ ఉన్నారు. ఇవాళ తక్షణమే ఇవాళ 4 నెలల వేతన బకాయిలు చెల్లించాలి, 40 నెలల పిఎఫ్ బకాయిలు చెల్లించాలి. ఇవాళ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కనీసం 60 మంది కార్మికులను నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సంఘం జిల్లా ఆఫీస్ బ్యారేజ్ సమావేశంలో తణుకులోని అమరవీరుల భవనంలో కామన మున్స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారంలోనికి వస్తే గీత కార్మికుల రాతలను మారుస్తామని అన్నారని, కానీ వచ్చిన తర్వాత గీత కార్మికులకు చుక్కలు చూపిస్తున్నారని అన్నారు. గీత వృత్తి అనేది వ్యాపారం కాదని, కానీ మద్యం వ్యాపారంతో కూడుకున్నదని, దీని వలన సంపన్న వర్గాలు కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. జిల్లా అధ్యక్షులు మునుస్వామి మాట్లాడుతూ గీత వృత్తి ఎంతో ప్రమాదకరమైనదైనప్పటికీ బ్రతుకు తెరువు కోసం 70 అడుగుల తాటి చెట్లు ఎక్కుతున్న కార్మికులను కూటమి ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగా చూడవద్దని అన్నారు. చెట్లెక్కే సమయంలో ప్రమాదం జరిగితే ఆ పక్క రాష్ట్రాలు ఎక్స్గ్రేషియాగా 5 లక్షలు ఇస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో ₹1 కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బొక్క చంటి, కడలి పాండు, మామిడి చెట్టు నాగభూషణం, సహాయ కార్యదర్శులు బొంతు శ్రీనివాస్, దాసరి సూరిబాబు, జక్కంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కల్లుగీతగాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కల్లుగీతగాళ్ళ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చి గీత కార్మికుల్ని మోసం చేయడం తప్ప మరేమీ కాదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. తక్షణమే ఆదరణ పథకం ప్రవేశపెట్టాలి, ఎక్స్రేషియో వెంటనే ప్రకటించాలి, గీత కార్మికులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదరణ పథకానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాట తప్పం మడమ తిప్పమని చెప్పి ఎన్నికల్లో అనేక శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ గీత కార్మికుల గురించి, గీత కార్మికుల సమస్యల గురించి, వృత్తి రక్షణ గురించి, ఉపాధి గురించి ఈ ప్రభుత్వం ఏ విధంగానూ ఆలోచన చేయకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మడమ తిప్పారని చెప్పేసి సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది. తణుకు పట్టణంలోని వారణాసి వారి వీధిలో జరిగిన భారీ దొంగతనం కేసులో 2 నిందితులను పోలీసులు గుర్తించారు. దుండగులు 2 తెలుపు రంగు కారులో వచ్చి ఒక ఇంటి లాకర్ను పగలగొట్టి ఒంటరిగా ఉన్న వృద్ధురాలని బెదిరించి సుమారు 50 కాసుల బంగారాభరణాలు, 70,000 రూపాయల నగదును దొంగిలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మధుబన్ గ్రామం ఉత్తరప్రదేశ్కు చెందిన నాగేంద్ర సహాని, కొల్హాపూర్ మహారాష్ట్రకు చెందిన సందీప్ మీరారాం అనే 2 నిందితులను గుర్తించారు. ఈ నిందితులు దొంగిలించిన ఆస్తితో సహా తెలుపు రంగు కారులో పారిపోయారు. నిందితుడు నాగేంద్ర సహాని యొక్క ఫోటోను కూడా ప్రచురించడం జరిగింది. ఈ నిందితులు అనుమానాస్పద వాహనంగాని ఎక్కడైనా కనిపించిన యెడల పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
రాజధాని అమరావతిలో వేంచేసి ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే తణుకు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నానని చెప్పారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే రాధాకృష్ణకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గణపవరం పరిధిలోని గణపవరం 2 సచివాలయం నందు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన మండల నాయకులు తోట శ్రీను మహిళల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని, చికిత్స, పరీక్షలు, ప్రత్యేక సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జాలాది విల్సన్ బాబు మాట్లాడుతూ 30 సంవత్సరముల పైబడిన స్త్రీలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వైద్య సలహా మేరకు వ్యాధులు రాకుండా ముందుగానే కాపాడుకోవాలని కోరారు. జనసేన పట్టణ నాయకులు వీరింకి శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆదపరెడ్డి సీతయ్య, కన్వీనర్ ప్రసాద్, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.